హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏ ఫీడ్బ్యాక్స్ ఉన్నా కానీ, ఏ క్వెరీస్ ఉన్నా మాకు కమెంట్ చేయండి. సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సో దట్ మేము ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము, సినారియోస్ చేయడానికి ట్రై చేస్తాం, ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేస్తాం. సో దట్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు గెట్ ఇట్ టు ది జాబ్స్ అండ్ ఆల్సో మీకు రియల్ టైంలో ఏమవుతుందో కూడా తెలుస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజెస్. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి సో దట్ ఆస్ దెమ్ టు సబ్స్క్రైబ్ అండ్ చెక్అవుట్ అవర్ వీడియోస్ సో దట్ దే విల్ గెట్ టు నో ది లేటెస్ట్ టెక్నాలజీస్. మనం ఏదైతే టెక్నాలజీస్ చేస్తున్నామో చాలా చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్. సో మీకు అవి తెలిస్తే మీకు మన ఐటీలో సర్వైవ్ అవ్వడానికి ఇంకొక 5-10 years సర్వైవ్ అవ్వడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఎవ్రీ డే ద టెక్నాలజీ ఈస్ చేంజింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ దట్ నిన్ననే ఒక ఆర్టికల్ చూసాను నేను మా మనీ కంట్రోల్లో అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ హ్యాపెనింగ్ ఆన్ క్లౌడ్ కంప్యూటింగ్ రీసెంట్గా ఈ పాండమిక్ COVID-19 తర్వాత, because all of the companies major in 90% of the organizations will move to cloud computing and there are raising jobs. Okay, so there are lot of jobs going to happen in cloud computing and article వచ్చింది మనీ కంట్రోల్లో. You can check in the money control cloud computing jobs in money control అని కొట్టండి. ఓకే, సో వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఓకే, సో బికాజ్ ఎందుకంటే అన్ని కంపెనీస్ క్లౌడ్ కంప్యూటింగ్కి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ది క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో ఈరోజు జనరల్గా చాలామంది ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటూ ఉంటారు కానీ బట్ దే డోంట్ నో ద హిస్టరీ ఆఫ్ వాట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్. ఓకే, సో మనము క్లౌడ్ కంప్యూటింగ్ హిస్టరీ ఏంటి, ఓకే, అండ్ మనకి ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్లో అండ్ హౌ వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ సర్వీస్. మనం క్లౌడ్ కంప్యూటింగ్ యాజ్ అ సర్వీస్ అని ఎందుకు అంటాము అండ్ హౌ వీఆర్ అడాప్టింగ్ దోస్ క్లౌడ్ టెక్నాలజీస్. ఓకే, అండ్ ఆల్సో మనము డిప్లాయ్మెంట్ మోడల్స్ ఏమేమి ఉంటాయి మనకి క్లౌడ్ కంప్యూటింగ్లో చూద్దాము. అండ్ ఆల్సో వై వీఆర్ కాలింగ్ క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్, మనం క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్ అని ఎందుకు అంటాము అండ్ అడాప్ట్ ఎట్లా చేస్తున్నాము, క్లౌడ్ టెక్నాలజీస్ని మనము ఎలా అడాప్ట్ చేస్తున్నారు రియల్ టైంలో, స్ట్రాటజిక్ ఫేజ్ అంటే ఏంటి, ప్లానింగ్ ఫేజ్ ఎలా ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఫేజ్ ఎట్లా ఉంటుంది, హౌ దే ఆర్ మైగ్రేటింగ్ లైక్ మైగ్రేషన్ ఎలా చేస్తున్నారు అండ్ హౌ దే ఆర్ డిజైనింగ్ ఆపరేషనల్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి అండ్ హౌ దే అప్రోచ్ టు ది ఆర్కిటెక్చర్ లైక్ మీ డిఫైన్డ్ ఆర్కిటెక్చర్ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, ఎలా మూవ్ అవుతారు. ఓకే, అండ్ ఆల్సో ఎలా వర్క్ లోడ్స్ని మేనేజ్ చేస్తారు అనేది కూడా మనం చూద్దాము. ఓకే, సో మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది. సో దట్ యూ కెన్ చూస్ యువర్ ఎనీ క్లౌడ్ ప్రొవైడర్, ఏదైనా క్లౌడ్ ప్రొవైడర్ మీరు చూస్ చేసుకోవచ్చు లైక్ AWS, అజూర్, గూగుల్ క్లౌడ్ ఆర్ IBM క్లౌడ్, ఏదైనా క్లౌడ్ని మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ మార్కెట్లోకి వెళ్తే మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది ఏం జరుగుతుంది అనేది క్లౌడ్లో. ఓకే, సో ఈరోజు మనము ఇవన్నీ చూద్దాము. ఓకే, సో హౌ హిస్టరీ హ్యాస్ బిగన్ అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం చూద్దాం. ఓకే, మేజర్గా. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లైక్ జనరల్గా మనకి ఇంటర్నెట్ అనేది చాలా చాలా బేసిక్ ఇంపార్టెంట్. సో 1970s జనరల్గా వాట్ దే హ్యావ్ డన్ TCP/IP అనేది, ఓకే, ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది ఒక ప్రోటోకాల్ రిలీజ్ అయిన తర్వాతనే మనకి ఇంటర్నెట్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో వెన్ వీ గాట్ ఇంటర్నెట్, ఆ ఇంటర్నెట్ నుంచే మనకి HTTPS అనే ప్రోటోకాల్స్ వచ్చాయి మనకి. ఓకే, సో ఈ విధంగా మనకంటే ఎప్పటి నుంచో అంటే బేసిక్గా మీకు క్లౌడ్ కావాలంటే బేసిక్గా ఉండాల్సిన కాన్సెప్ట్స్ ఏమేమంటే మనకి జనరల్గా స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1970s ఇది స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే దీనికి మెయిన్గా బేస్మెంట్ ఎప్పుడు పడింది అంటే 1970s మనకి ఇది బేస్మెంట్ పడింది అనమాట. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి. ఓకే, సో లైక్ ఆ ఎగ్జాంపుల్ లాగా చూసుకుంటే మనకి బేస్మెంట్, ఆ తర్వాత దానిపైన మనం స్ట్రక్చరు, ఆ తర్వాత స్లాబ్ వేసుకోవడం కానీ లేకపోతే రూమ్స్, ఆ తర్వాత ఫర్నిచరు, పవర్, ఓకే, వాటర్, ఇలా చేస్తాం కదా. సో ఇలా అనమాట బేస్ ఆ బేస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1970s స్టార్ట్ అయింది. ఓకే, సో మెయిన్ వచ్చేసి TCP/IP తర్వాతనే ఇదంతా మనకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాతనే మనకి ఐడియాస్ ఇదంతా అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో మెయిన్గా వచ్చేసి క్లౌడ్ డెవలప్ అవ్వడానికి ఫస్ట్ వచ్చేసి SOA, ఓకే, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఆన్ సర్వీస్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే జనరల్గా ఎవ్రీథింగ్ ఆన్ సింగిల్ మిషన్. ఓకే, సో నాకు డేటాబేస్ కానివ్వండి, వెబ్ సర్వర్ కానివ్వండి, క్లయింట్ మెషిన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఆన్ సింగిల్ మెషిన్. ఓకే,
ఈ మెషిన్ డౌన్ అయిపోతే నాకేంటంటే మొత్తం డౌన్ అయిపోయేది. ఓకే. సో ఆ తర్వాత మనకి ఏమొచ్చిందంటే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అంటే మనం ఎవ్రీథింగ్ వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. ఓకే. అన్నిటిని మనము ఒక సర్వీస్ లాగా చేసి, ఓకే, సో సర్వీస్ బేస్డ్లో మనము వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. సో డీబీ ఒక సర్వీస్ లాగా, వెబ్ సర్వర్ ఒక సర్వీస్ లాగా, తర్వాత క్లయింట్ మెషిన్ ఒక సర్వీస్ లాగా, ఆర్ మీ మానిటరింగ్ ఒక సర్వీస్ లాగా. ఓకే. సో ఈ విధంగా మనం ఏం చేసామంటే మెషిన్స్ని డివైడ్ చేసాం సర్వీసెస్ లాగా. ఓకే. సో ఈ సర్వీసెస్లో కూడా ఇప్పుడు రీసెంట్గా చాలా పెద్ద బజ్వర్డ్ వచ్చేసి మైక్రో సర్వీసెస్. ఓకే. మైక్రో సర్వీసెస్ అంటే ఏంటంటే ఈ సర్వీస్ని కూడా మనము మైక్రో సర్వీసెస్ కింద డివైడ్ చేసాం అనమాట. ఓకే. మైక్రో సర్వీసెస్ ఏంటంటే ఇది ఇంకోటి డీకపుల్డ్. ఓకే. డీకపుల్డ్ ఇన్ ద సెన్స్ మనకి ఒకదాని మీద డిపెండెన్సీ ఉండదు. ఓకే. ఇప్పుడు నా 1 2 3 4 మైక్రో సర్వీస్ ఉందనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా థర్డ్ మైక్రో సర్వీస్ డౌన్ అయిపోయింది అనుకోండి. డౌన్ అయినా కానీ నా 1 2 4 రన్ అవుతూ ఉంటాయి. ఓకే. మళ్ళీ నేను ఈ 3ని అప్ చేసుకోవచ్చు, తర్వాత దాన్ని రన్ చేసుకోవచ్చు. ఓకే. సో దేర్ ఇండిపెండెంట్ సర్వీసెస్ అనమాట. ఓకే. సో ఈ మైక్రో సర్వీసెస్ వచ్చిన తర్వాత మనకి ఇంకా చాలా డెప్త్గా వెళ్ళిపోయామన్నమాట మార్కెట్లోకి. ఓకే. లైక్ బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ లైక్ ఎస్ఓఏ అంటే ఇది అనమాట. ఓకే. సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. ఓకే. తర్వాత మెయిన్ చాలా పెద్ద ఇండస్ట్రీలో వచ్చిన రెవల్యూషన్ వచ్చేసి వర్చువలైజేషన్. ఓకే. సో వర్చువలైజేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా డ్రాస్టిక్గా మారిపోయింది మన ఇండస్ట్రీ ఆర్ ఐటీ ఇండస్ట్రీ అనొచ్చు. ఓకే. సో ఎందుకంటే బికాస్ జనరల్గా హ్యూజ్ మెషిన్స్ ఉండేటివి డేటా సెంటర్స్లో. ఓకే. సో ఒక సర్వర్లో ఇప్పుడు డేటాబేస్ కావాలంటే హ్యూజ్ మెషిన్స్ పైన, ఓకే, డేటాబేస్కి ఒక మెషిన్, వెబ్ సర్వర్కి ఒక మెషిన్, క్లయింట్ మెషిన్కి ఒక సర్వర్. ఓకే. ఇట్లా హ్యూజ్ సర్వర్స్ విత్ హ్యూజ్ ర్యామ్ స్పేసెస్. ఓకే. సో ఈ విధంగా ఉండేది అనమాట. ఓకే. సో ఇది చాలా మనీ కన్జ్యూమింగ్, అది చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఓకే. సో ఎప్పుడైతే వర్చువలైజేషన్ వచ్చిందో మార్కెట్లోకి, ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే ఈ మెషిన్స్ని మనము వర్చువల్ మెషిన్స్ కింద డివైడ్ చేసేస్తున్నాము. ఓకే. అండ్ వీఆర్ గివింగ్ దిస్ మెషిన్ యాజ్ అ సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఆ మెషిన్ని మనము VM లాగా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఈవెన్ దిస్ మెషిన్ డజంట్ నో దట్ ఇట్స్ ద వర్చువల్ మెషిన్. ఓకే. ఈ మెషిన్ ఎలా ఫీల్ అవుతుందంటే ఇది ఒక ఫిజికల్ మెషిన్ లాగానే ఫీల్ అవుతుంది. ఓకే. అంటిల్ అన్లెస్ వి చెక్ వాట్ ఈస్ దిస్ మెషిన్, ఈవెన్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అ వర్చువల్ మెషిన్. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద వర్చువల్ మెషిన్. ఓకే. సో వర్చువలైజేషన్ వచ్చిన తర్వాత మనకి డ్రాస్టిక్గా చేంజ్ అయిందనమాట ఎన్విరాన్మెంట్. ఓకే. సో అప్పుడు ఏం చేశారంటే 2005లో స్పేస్ వచ్చేసి చాలా స్టోరేజ్ వచ్చేసి చాలా ఇంక్రీజ్ అవుతుంది ఫేజ్ అనమాట ఇది. ఓకే. 2005 ఆ టైంలోనే మనకి డేటా ఇంక్రీజ్ అయ్యే టైం. అప్పుడు అమెజాన్ వాళ్ళు ఏం చేశారంటే అమెజాన్ S3 అని ఒకటి రిలీజ్ చేశారు. ఓకే. సో అమెజాన్ S3 ఏంటంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్, ఇది స్టోరేజ్ సర్వీస్. ఓకే. సో ఏదైనా స్టోరేజ్ ఉంటే ఇందులో స్టోర్ చేసుకోవడానికి, ఓకే, మీ డేటా కానీ మీ ఫైల్స్, పిక్చర్స్ ఏదైనా కానీ అప్పుడు ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్న డేటాని ఏం చేయాలో చూసి AWS వాళ్ళు S3 అనేసి ఒకటి రిలీజ్ చేశారనమాట. ఓకే. సో అప్పుడే మీకు డ్రాప్ బాక్స్ అనేది కూడా ఇన్వెన్షన్ అయింది. ఓకే. మీరు ఒకసారి డ్రాప్ బాక్స్ ఇన్వెన్షన్ చూస్తే కూడా మీకు S3 మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో అది సింపుల్ స్టోరీ ఉంటుంది. లైక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉంటాడు అతను, డ్రాప్ బాక్స్ ఎవరైతే లాంచ్ చేస్తారో. ఓకే. సో హీ వాంట్స్ టు స్టోర్ హిస్ డేటా అండ్ తనకి ఆ డేటాని ఎక్కడి నుంచైనా నేను యాక్సెస్ చేయాలని ఉండేది. ఓకే. అమెజాన్ ఎప్పుడైతే S3 రిలీజ్ చేసిందో హీ యూస్ టు డ్రాప్ హిస్ డేటా ఆన్ ది S3. ఓకే. ఆ బేసిక్ ఐడియాతోనే తను డ్రాప్ బాక్స్ అనే ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ నుంచి అన్ని ఆర్గనైజేషన్స్కి స్టోరేజ్ని ప్రొవైడ్ చేయడము, దాన్ని S3 మీద హోస్ట్ చేయడం చేశాడనమాట. ఓకే. ఒకసారి మీరు ఆ స్టోరీ కావాలంటే యూ విల్ గెట్ దట్ ఇన్ ది గూగుల్ ఆల్సో. ఓకే. సో హౌ డ్రాప్ బాక్స్ హెస్ కమ్ అప్. ఓకే. సో 2005లో మనకి S3 వచ్చింది. ఓకే. అండ్ వాళ్ళే 2006లో మనకి సింపుల్ క్యూ సర్వీస్ అని SQSని కూడా రిలీజ్ చేశారు. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ద బిగ్గెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇస్ EC2. ఓకే. సో వాళ్ళు ఇది EC2 ఏంటంటే VMs క్రియేట్ చేయడానికి, ఓకే, EC2ని రిలీజ్ చేశారు. ఓకే. 2006లో. ఓకే. సో అప్పుడు జనరల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది బేసిక్గా స్టార్ట్ అయ్యింది ఫేజ్ అనమాట. ఓకే. సో క్లౌడ్ కంప్యూటింగ్, ఓకే, ఇది ఏంటంటే పబ్లిక్ క్లౌడ్. ఓకే. సో వాళ్ళు ఫస్ట్ పబ్లిక్ క్లౌడ్ని వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఓకే. ఏంటంటే ఎవరైనా వాడచ్చు, ఎవరైనా మీరు VMs క్రియేట్ చేసుకోవచ్చు యాజ్ పర్ ద కాస్ట్ డిఫైన్డ్ ఆన్ ద పబ్లిక్ క్లౌడ్ అనేసి చెప్పారనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఇది 2006లో, ఇప్పుడు మనం బేసిక్గా 2020లో చూసుకున్నాం అనుకోండి. ఓకే. VMస్తో పాటు మనకు డాకర్స్ వచ్చేసాయి, K8s వచ్చేసాయి, అండ్ సర్వర్లెస్
కంప్యూటింగ్ వచ్చేసింది, రైట్. సర్వర్లెస్ కంప్యూటింగ్ అంటే మనకి జనరల్గా ల్యాండా సర్వీసెస్ ఉంటాయి ఏడబ్ల్యూఎస్లో. ఓకే, సో మీరు అది చెక్ చేయొచ్చు. లైక్ మన దాంట్లో కూడా వీడియోస్ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్వి. ఓకే, అండ్ గూగుల్లో కూడా మనకి సర్వర్లెస్ కంప్యూటింగ్ ఉంది, అజ్యూర్లో ఉంది, ఐబిఎంలో ఉంది. ఓకే, సో ఇంత కాంపిటీషన్ వచ్చేసింది అనమాట ఇప్పుడు విఎమ్స్కి కూడా, డాకర్స్, క్యూబర్నెటిస్, సర్వర్లెస్ కంప్యూటింగ్ అనేసి. ఓకే, సో 2020లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది. ఈవెన్ వీఆర్ యూజింగ్ EC2s, విఎమ్స్ ఇంకా స్టిల్ రన్నింగ్ ఫ్రమ్ 2006 to 2020, ఇంకా it is going very strong. Okay, so this is what happened. So 2008లో గూగుల్ వాళ్ళు, ఓకే, సో వాట్ దే హ్యావ్ డన్, దే హ్యావ్ రిలీజ్డ్ ఏ GAE అంటే ఇది గూగుల్ అప్లికేషన్ ఇంజిన్ అని వాళ్ళు గూగుల్ అప్లికేషన్ ఇంజిన్ రిలీజ్ చేశారనమాట. ఏంటంటే ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కింద, అంటే ఈ డెవలపర్స్కి ఏదైనా కోడ్, ఏదైనా ప్లాట్ఫామ్ రన్ చేయాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్ దాన్ని తీసుకెళ్ళి ఆ GAEలో పెట్టుకొని వాళ్ళు రన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు గూగుల్ కొంచెం, ఓకే, EC2కి, ఓకే, కొంచెం భిన్నంగా ట్రై చేశారనమాట GAE. ఓకే, స్టిల్ GAE ఈజ్ గోయింగ్ స్ట్రాంగ్ ఇన్ 2020. ఓకే, సో ఈ 2008లో, ఓకే, GAE ఉంది ఇప్పుడు మనకి, అలాగే GKE అని కూడా ఉంది, అంటే గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్ కూడా మనకి చాలా ఫేమస్. ఓకే, సో ఈ కాంపిటీషన్లోనే మనకు 2010లో, ఓకే, అజ్యూర్ వచ్చింది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కూడా వచ్చింది. సో నౌ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఈజ్ ద హైయెస్ట్ అర్నర్. ఓకే, హైయెస్ట్గా క్లౌడ్లో సంపాదించే క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ ఏదంటే అజ్యూర్. ఓకే, బట్ వెన్ యూ కంపేర్ విత్ గూగుల్ ఆర్ మన AWS కంపేర్ చేసుకుంటే అజ్యూర్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ. ఓకే, కస్టమర్స్ తక్కువ ఉన్నా ఎక్కువ అర్నింగ్ వస్తుంది అంటే రీజన్ ఏంటి, ఓకే, అజ్యూర్ కాస్ట్లీ అని అర్థం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ జస్టిఫికేషన్ AWS కెన్ గివ్ ఆర్ గూగుల్ కెన్ గివ్ రైట్ నౌ. ఓకే, ఎందుకు అజ్యూర్ ఎక్కువ సంపాదిస్తుంది తక్కువ క్లయింట్స్ అంటే వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా అర్నింగ్ ఉంది, బట్ కస్టమర్స్ మాత్రం తక్కువ ఉన్నారు అనేసి దే ఆర్ పబ్లిషింగ్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ లైక్ దట్. ఓకే, సో ఈ పబ్లిక్ క్లౌడ్ వచ్చిన తర్వాతనే మనకి ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఓకే, సో మనకి ఏంటంటే ఏదైనా కానీ పబ్లిక్ క్లౌడ్లో పెట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టెక్నాలజీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యూబర్నెటిస్ అవ్వచ్చు, ఆర్ IoT అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, మీకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక 10 years 20 years బ్యాక్ ఎలా ఉండేదంటే ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకోండి, ఓకే, మన దాకా రావడానికి, మనం నేర్చుకోవడానికి, ఆ ఫిజికల్ మెషిన్ని మనం తెచ్చుకొని డిప్లాయ్ చేయడానికి మళ్ళీ ఒక 10 years పట్టింది. ఓకే, టెక్నాలజీ వచ్చిన తర్వాత. ఓకే, బట్ వన్స్ పబ్లిక్ క్లౌడ్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఇలా టెక్నాలజీ రాగానే వితిన్ సెకండ్స్, లైక్ మీరు అది డిప్లాయ్ అయింది, ఇట్స్ ఇన్ ఆన్ ది క్లౌడ్ అంటే మీరు వితిన్ సెకండ్స్ని దాన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు అండ్ మీరు దానిపైన వర్క్ చేయొచ్చు అండ్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ యాజ్ విష్, లైక్ యాజ్ ఎవర్, లైక్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో మీ విష్ ప్రకారం మీరు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్. అందుకని మనకి లాట్ ఆఫ్ కంపెనీస్ కమింగ్, చాలామంది ఎంటర్ప్రీనర్స్ మనకి మార్కెట్లో వస్తున్నారనమాట. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రీనర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు సంథింగ్ on your idea, you can just do that within seconds. Okay, so that is the main advantage of the public cloud. Okay, so మెయిన్గా క్లౌడ్. ఓకే, సో వాట్ క్లౌడ్ డెఫినిషన్ అసలు ఏంటి క్లౌడ్ డెఫినిషన్ అని అడిగితే, ఓకే, సో ఇట్స్ అన్ ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. ఓకే, సెల్ఫ్ సర్వీస్ ఎందుకు అంటున్నాం అంటే, సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ గెట్ బై వన్ క్లిక్. ఓకే, మీరు ఆ క్లౌడ్లోకి వెళ్ళేసి ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయితే ఉన్నాడో ఆ క్లౌడ్ ప్రొవైడర్కి వెళ్ళేసి మీరు వన్ క్లిక్లో మీరు దాన్ని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్, రైట్, మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు అండ్ ఇట్ హ్యాస్ అ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అండ్ ఇట్ ఈస్ లైక్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఎక్కడ ఏ లొకేషన్లో అయినా మీరు డిప్లాయ్ చేయాలనుకుంటే మీ యాప్ని, మీ అప్లికేషన్ని, ఓకే, ఆర్ ఎల్స్ మీ ఐడియాని పబ్లిష్ చేయాలి, ఆ లొకేషన్ నుంచి యాక్సెస్ ఎక్కువ ఉండాలనుకుంటే ఎక్కడైనా ఏ గ్లోబల్లో ఎక్కడైనా మీరు డిప్లాయ్ చేయొచ్చు అండ్ నెట్వర్క్ యాక్సెస్ మీకు చాలా బ్రాడ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ఓకే, ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే యూ కెన్ ఇంక్రీజ్ అండ్ యూ కెన్ డిక్రీజ్ యువర్ రిసోర్సెస్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, మీకు ఫర్ చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెడదాం అనుకున్నారు. ఓకే, సో యూ హ్యావ్ ప్లాన్ ఫర్ ఏ ఆర్గనైజేషన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్విగ్గీ అనుకుందాం. ఓకే, స్విగ్గీ యాప్ ఏదన్నా ఇలాంటిది ఫుడ్ యాప్ తయారు చేసుకున్నారు అనుకోండి. ఓకే, సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, నాకు 1000 యూజర్స్ ఉంటారు నా డేటాబేస్లో. ఓకే, నాకు ఈ కాన్ఫిగరేషన్ 8 GB ర్యామ్ చాలు అండ్ 1 TB డిస్క్ చాలు అనుకొని చేసినారనుకోండి. ఓకే,
సో మీరు ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇంత మెషిన్ కాకుండా కానీ యూ కెన్ స్టార్ట్ విత్ 1 GB అండ్ 10 GB డిస్క్, ఆర్ఎల్స్ మీరు ఒక 50 యూజర్స్తో కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఓకే, వన్స్ ఇట్ ఈస్ గెట్ లైక్ మీకు ఇది క్లిక్ అవుతుంది అంటే దెన్ యూ కెన్ ఇంక్రీజ్, యూ కెన్ స్కేల్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, లేదు ఇట్స్ గాట్ ఫెయిల్డ్ అంటే యూ కెన్ డ్రాప్ ఎట్ దట్ పాయింట్. ఓకే, and you can save lot of money. Okay, so that is the main advantage of the scalable elasticity. Okay, and ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ లో ఎలా ఉంటుందంటే మనకి గ్రేట్ ఇండియన్ సేల్ అని మనకి అమెజాన్లో ఉంటుంది, రైట్? సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 7 days పెడతారు ఈ సేల్. ఓకే, ఈ 7 daysలో ఏం చేస్తారంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ డేస్లో వాడికి 1 lakh యూజర్స్ ఉన్నారనుకోండి. ఓకే, హిట్ చేసేవాళ్ళు వెబ్సైట్కి. ఓకే, ఈ బిగ్ బిలియన్ డేస్లో ఆర్ ఈ గ్రేట్ ఇండియన్ సేల్ ఎలా అవుతుందంటే ఈ 1 lakh కాస్త 1 crore అవుతుంది. ఓకే, అన్ని హిట్స్ వస్తాయి, అంతే ఇంత ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ క్లౌడ్లో ఏంటంటే మనం ఈజీగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 7 daysకి ఈ 1 crore తగ్గట్టు చేసుకొని, ఓకే, ఆఫ్టర్ 7 days మళ్ళీ ఈ 1 lakh మనము ఆ రిసోర్స్ అన్నిటి డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చాలా మనీ సేవ్ చేస్తున్నారు అండ్ యు ఆర్ గోయింగ్ ఇట్ యాజ్ పే యాజ్ యూ గో మోడల్, అంటే మీరు ఏదైతే వాడుతున్నారో దానికి మాత్రమే పే చేస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది క్లౌడ్. ఓకే, సో ఇంకా క్లౌడ్ ఇన్నోవేషన్స్ ఏమేమి వస్తాయి, లేటెస్ట్గా చాలా ర్యాపిడ్గా క్లౌడ్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. ఓకే, సో మీకు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ కానివ్వండి. ఓకే, అండ్ ఆల్సో మీకు ఈ నెగోషియేషన్స్ చేయడం కానీ, ఈ సర్వర్ ఇది ఇంత నెగోషియేట్ చేయడం కానీ ఉండదన్నమాట. ఓకే, సో నెగోషియేషన్స్ డిక్రీజ్డ్. ఓకే, అండ్ మనకి సెక్యూరిటీ వచ్చేసి చాలా హై సెక్యూరిటీ ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గ్రోయింగ్, లైక్ మన క్లౌడ్ గ్రో అవుతున్న కొద్దీ సెక్యూరిటీ కూడా చాలా చాలా గ్రో అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. ఓకే, వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫ్లెక్సిబుల్ అంటే యూ కెన్ ఎక్స్పెరిమెంట్ ఎనీథింగ్. లైక్ మీరు ఇప్పుడు నాకు మెషిన్ లెర్నింగ్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోండి చేయొచ్చు, ఏఐ చేయాలనుకోండి చేయొచ్చు, డేటా సైన్స్ చేయొచ్చు, K8s చేయొచ్చు, డాకర్స్ చేయొచ్చు. ఓకే, మీకు ఏ దానిపైన ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ఇట్స్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. మీరు ఆ ప్లాట్ఫామ్ని కొనేసుకొని 1 month యూజ్ చేసి లేదు నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ ఏఐ లేదు డేటా సైన్స్, క్యూబర్నెటీస్ ఆర్ డాకర్. ఓకే, ఇవన్నీ మీకు ఎలాగంటే అలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అండ్ ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్ టు యూజ్ వాట్ ఎవర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ ఈస్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఏ రీజియన్ అయినా, ఏ జోన్లో అయినా, ఎనీ ఎడ్జి లొకేషన్లో అయినా మీరు మీ డేటాని పెట్టుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఎ సర్వీస్ మోడల్. మనం అనుకున్నట్టు ఏదైనా కానీ మనము యాజ్ ఎ సర్వీస్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇట్ మైట్ బీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఏదైనా మనం యాజ్ ఎ సర్వీస్ కింద యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇది ఇంకోటి వచ్చేసి ఏపీఐ సెంట్రిక్. ఓకే, ఏపీఐ సెంట్రిక్ అంటే ఏంటంటే మీకు స్టాండర్డ్ ఏపీఐస్ ఉంటాయి అండ్ ఆల్సో యూ కెన్ కస్టమైజ్ యువర్ ఏపీఐస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ 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 మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద క్లౌడ్. ఓకే, సో ఈ విధంగా మనం క్లౌడ్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ హౌ యూ డిఫైన్ ఏ క్లౌడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్మెంట్ మోడల్స్. ఓకే, సో మనకి ఏమేమి డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉన్నాయి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్ అన్నట్టు. ఓకే, సో ప్రైవేట్ క్లౌడ్ ఎలా ఉండేదంటే సో ఇట్స్ జస్ట్ ఫర్ an organization. For example, if a particular organization Tritree Technologies ఉందనుకోండి, నేను Tritree Technologies ప్రైవేట్ క్లౌడ్ అన్నాను అనుకోండి. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మై ఆర్గనైజేషన్, Tritree Technologies ఆర్గనైజేషన్కే వస్తుంది అనమాట. ఓకే, సో వేరే ఆర్గనైజేషన్కి పోదు ఇది, అంటే వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఉండదు. ఓకే, ఇట్స్ సింప్లీ ప్రైవేట్. ఓకే, VMwares కానివ్వండి, VMware vSpheres, REST APIs, ఓకే, నెట్వర్కింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ టు మై ఆర్గనైజేషన్. ఓకే, నేను దాన్ని ఎవరికి షేర్ చేయట్లేదు. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఓకే వీఆర్ షేరింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. లైక్ మనకున్నవన్నీ పబ్లిక్ క్లౌడ్సే, AWS కానివ్వండి, అజ్యూర్, GCP, IBM. ఓకే, ఇవన్నీ మనకి పబ్లిక్ క్లౌడ్స్. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్స్లో మీకు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిసోర్స్ పూలింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్గనైజేషన్ అనుకోండి. ఓకే, నా ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 ఉందనుకోండి. ఓకే, సేమ్ ఫిజికల్ మెషిన్స్లో మనం రిసోర్సెస్ని షేర్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, బట్
he can one cannot look into two's data and two cannot look into one data. Okay, so this is very very high secured. Okay, hybrid cloud వచ్చేసి like combination of these two, like private and public cloud ని మనము కాంబినేషన్లో చూసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, ఇంకోటి వచ్చేసి మనకి కమ్యూనిటీ క్లౌడ్ ఉంటుంది. ఓకే, కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏంటంటే, సో దేర్ ఈజ్ ఎ కమ్యూనిటీ. ఓకే, సో ఆ కమ్యూనిటీలో ఏంటంటే ఈ క్లౌడ్స్ అన్ని ఎక్కడ క్లౌడ్స్ ఉన్నాయో, ఓకే, అన్ని క్లౌడ్స్ నుంచి మీకు బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఎలా తీసుకోవచ్చు, ఎలా చూడొచ్చు అనేది మీరు కమ్యూనిటీ క్లౌడ్లో చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎగ్జాంపుల్ cloud.gov అని ఉంటుంది. ఓకే, సో వెళ్ళి cloud.govలో చెక్ చేయండి, మీకు కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏంటనేది క్లియర్గా ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది డిప్లాయ్మెంట్ మోడల్స్ ఇన్ ది క్లౌడ్. ఓకే, సో మీరు బేసిక్గా ఆర్గనైజేషన్స్లో ఉంటే జనరల్గా మనం పబ్లిక్ క్లౌడ్ మీద, హైబ్రిడ్ క్లౌడ్ మీద ఎక్కువగా వర్క్ చేస్తాం. ఓకే, సో 90% ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ యాజ్ అ క్లౌడ్ ఆర్కిటెక్ట్, యూ విల్ బి వర్కింగ్ 90% ఆన్ ఏ హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ మీద కూడా వర్క్ చేస్తాము, బట్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్, లైక్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ విత్ ద సర్వీస్ ప్రొవైడర్, ఇట్ డిపెండ్స్. ఓకే, సో ఇది మనకి డిప్లాయ్మెంట్ మోడల్స్. అండ్ వీ ఆల్సో సీన్ లైక్ క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటో చెప్పుకున్నాము ఇందాక. ఓకే, సో వీ కెన్ డూ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అండ్ మేనేజ్డ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. చాలా ఉన్నాయి. లైక్ మీరు క్లౌడ్లో కన్సిడర్ చేసుకుంటే దేనైనా మీరు సర్వీస్ కిందనే చూడొచ్చు. హెచ్ఆర్ యాజ్ ఎ సర్వీస్ కూడా చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈజ్ సర్వీస్. సో దట్ ఈస్ ద రీజన్ వన్ యూ కెన్ సే క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో మీరు క్లౌడ్లో ఏది పెట్టినా కానీ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఐఏఎస్, పిఏఎస్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే చూడండి, ఆన్ ప్రిమైస్లో ఎలా ఉంటుంది, ఐఏఎస్, పిఏఎస్ అండ్ ఎస్ఏఎస్లో ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీకు పిక్చర్ వస్తుంది. ఓకే, సో ఆన్ ప్రిమైస్లో ఎవ్రీథింగ్ వీ షుడ్ మేనేజ్, డేటా, అప్లికేషన్స్, రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్క్. ఓకే, మొత్తం మనమే మేనేజ్ చేయాలి ఆన్ ప్రిమైస్లో. ఓకే, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే సర్వీస్ తీసుకున్నాం అనుకోండి, నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్ అండ్ వర్చువలైజేషన్ ప్రొవైడర్స్ మేనేజ్ చేస్తారు. లైక్ AWS, అజూర్, గూగుల్, IBM, ఒరాకిల్, ఎవరైనా సరే వాళ్ళు మేనేజ్ చేస్తారు ఇది. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ దట్ స్టాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, మిడిల్ వేర్, రన్ టైమ్, అప్లికేషన్స్, డేటా, ఓకే, వీ నీడ్ టు మేనేజ్. ఓకే, అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో కూడా సేమ్ థింగ్. ఓకే, ఓన్లీ డేటా అండ్ అప్లికేషన్ మాత్రమే మనము మేనేజ్ చేస్తాము, ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై ద ప్రొవైడర్. ఓకే, అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే మొత్తము మనకి ప్రొవైడర్సే మేనేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ లైక్ యువర్ జీమెయిల్. ఓకే, సో మొత్తం వాళ్ళే మేనేజ్ చేస్తారు, యు ఆర్ జస్ట్ యూజింగ్ దట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఆ మోడల్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లౌడ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఏదైనా కానీ మనము సర్వీస్ లాగానే కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మెయిన్ థింగ్, లైక్ క్లౌడ్లో మెయిన్ థింగ్ ఇప్పుడు మనం ఏంటంటే బేసిక్స్ చూస్తాం. ఓకే, సో ద మెయిన్ థింగ్ ఈజ్ హౌ యూ అడాప్ట్. ఓకే, సో అడాప్టింగ్ క్లౌడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ క్లౌడ్ టెక్నాలజీస్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు, మనం ఇప్పుడు ఆన్ ప్రిమైస్లో ఉన్నాం అనుకోండి. ఓకే, సో మన డేటా సెంటర్ మొత్తం ఆన్ ప్రిమైస్లో ఉంది. ఓకే, సో హౌ యూ అడాప్ట్ దిస్ క్లౌడ్ టెక్నాలజీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ వీ నీడ్ టు డిసైడ్ ఆన్ సర్వీస్ అప్రోచ్, లైక్ మనకి ఏ సర్వీస్ కావాలి. ఓకే, సో వాట్ అప్రోచ్ యూ వాంట్, లైక్ మనకి ఐఏఎస్ కావాలన్నా, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కావాలన్నా, ఆర్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కావాలన్నా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ తర్వాత మనము డిప్లాయ్మెంట్ మోడల్ని కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, సో డిప్లాయ్మెంట్ మోడల్ అంటే ఏంటి, మళ్ళీ మనకి ప్రైవేట్ క్లౌడా, లేకపోతే మనం పబ్లిక్ క్లౌడ్లో హోస్ట్ చేయాలన్నా, లేకపోతే హైబ్రిడ్ క్లౌడ్లో హోస్ట్ చేయాలన్నా అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో ది వర్క్ లోడ్స్. ఓకే, సో మెయిన్ థింగ్ వచ్చేసి వర్క్ లోడ్స్. ఓకే, వర్క్ లోడ్స్ ఫర్ మైగ్రేషన్. ఓకే, సో మనకి ఏ టైప్ ఆఫ్ వర్క్ లోడ్స్ని మనం మూవ్ చేయాలనుకుంటున్నామా, అప్లికేషన్ మూవ్ చేద్దాం అనుకుంటున్నామా, లేకపోతే డేటాబేస్ మూవ్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే మొత్తం వాట్ ఎవర్ ది వర్క్ లోడ్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఆన్ ప్రిమైస్ దాన్ని మూవ్ చేయాలనుకుంటున్నారా. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైక్ వాట్ యూ వాంట్ టు మైగ్రేట్. ఓకే, అండ్ ఆల్సో డాక్యుమెంటేషన్, లైక్ డాక్యుమెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, లైక్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్. ఓకే, సో యూ నీడ్ టు డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ వాట్ యూ ఆర్ డూయింగ్, వాట్ యూ ఆర్ మైగ్రేటింగ్ అనేది. ఓకే, సో ఈ స్ట్రాటజీ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు హ్యావ్ ఏ స్ట్రాటజీ టు మేక్ థింగ్స్ గోయింగ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీకు ఓకే యాజ్ ఎ సర్వీస్ అప్రోచ్. ఓకే, సో మీకు ఎలా ఉండాలి అనేది, తర్వాత
డిప్లాయ్మెంట్ మోడల్, ఆ తర్వాత వర్క్ లోడ్స్, ఆ తర్వాత డాక్యుమెంటేషన్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ మీకు ఏ స్ట్రాటజీ, మీరు ఏ స్ట్రాటజిక్ ఫేజ్లో ఏమేమి చూస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్ట్రాటజిక్ ఫేజ్ తర్వాత మనకు వచ్చేది ప్లానింగ్ ఫేజ్. ఓకే, సో ప్లానింగ్ ఫేజ్లో ఏముంటుందంటే అప్లికేషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నా అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, ఇది నా కంపెనీ ఆర్గనైజేషన్ డేటా సెంటర్ మొత్తం. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఇది మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ క్లౌడ్లో తీసుకొని పెట్టేస్తా. ఓకే, దీన్ని ఏమంటాం లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటాం. ఓకే, సో లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మోడల్లో ఏంటంటే లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఆన్ ప్రిమైస్ యు ఆర్ మూవింగ్ ఎంటైర్లీ టు ది క్లౌడ్. ఓకే, సో సేమ్ అప్లికేషన్స్, సేమ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ మీరు లిఫ్ట్ అండ్ షిఫ్ట్ చేస్తున్నారు. ఓకే, బేసికలీ దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే మనము ఈ లిఫ్ట్ అండ్ షిఫ్ట్లో ఏం చేస్తున్నామంటే మొత్తం మనకి ఆన్ ప్రిమైస్లో ఏది ఉందో దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ క్లౌడ్లోనే పెడుతున్నాం. అంటే యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీ క్లౌడ్ రిసోర్సెస్. అంటే మీరు క్లౌడ్ రిసోర్సెస్ని మంచిగా యూజ్ చేయట్లేదు అనమాట. అంటే లైక్ క్లౌడ్లో ఏమేమైతే అడ్వాంటేజెస్ ఉంటాయో యూ మైట్ బీ మిస్సింగ్ ఆల్ దోస్ అడ్వాంటేజెస్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ది లిఫ్ట్ అండ్ షిఫ్ట్. ఓకే, ఇంకోటి ఏంటంటే రీఫ్యాక్టరింగ్ అంటాం. రీఫ్యాక్టరింగ్ అంటే మొత్తం మీరు ఏదైతే ఉందో, ఓకే, సో దీన్ని మనము క్లౌడ్కి మూవ్ చేసేటప్పుడు ఓకే యు ఆర్ రీఫ్యాక్టరింగ్ అంటే మీరు మొత్తం చేంజెస్ చేస్తున్నారు అనమాట. ఓకే, చేంజెస్ చేసి మీరు క్లౌడ్ పైన హోస్ట్ చేస్తున్నారు. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో డూ పార్షియల్ రీఫ్యాక్టరింగ్. పార్షియల్ రీఫ్యాక్టరింగ్ అంటే ఏంటంటే కొంత మటుకు మీరు ఏదైతే ఉందో ఓకే దాన్ని అదే కాన్ఫిగరేషన్లో ఉంచి వేరే ఏదైతే ఉందో దాన్ని క్లౌడ్ అడ్వాంటేజ్ కిందకి మార్చారనుకోండి, దాన్ని పార్షియల్ రీఫ్యాక్టరింగ్ అంటాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో నెట్వర్క్. ఓకే, నెట్వర్క్కి కూడా మీరు ఎలా ప్లాన్ చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకున్న ప్రజెంట్ ఐపీ అడ్రసెస్ కానీ, మీకు సబ్నెట్స్ కానివ్వండి, ఓకే, మీ నెట్ మాస్క్ కానివ్వండి, అన్నీ ఎలా చేంజ్ అవుతున్నాయి, మీకు ఎలా చేంజ్ అవ్వాలి, మీకు కావాల్సిన విధంగా చేంజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సెక్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సెక్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ మీకు ప్రజెంట్లో ఉన్న సెక్యూరిటీ ఏముంది, మీరు చేంజ్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో హోస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఓకే, ఆ డిఫరెంట్ కంట్రీస్లో సెక్యూరిటీస్ ఎలా ఉన్నాయి, దాని నామ్స్ ఎలా ఉన్నాయి, దాని తగ్గట్టు మీరు మీ అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఆ సెక్యూరిటీ నామ్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా కూడా మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీకు జనరల్గా ఒక మైగ్రేషన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఏ ప్లానింగ్ ఫేజ్, ఓకే, యూ నీడ్ టు హ్యావ్ యువర్ మైగ్రేషన్ ప్లాన్ ఉండాలి. ఓకే, అండ్ సీక్వెన్స్ ఆఫ్ ద మైగ్రేషన్. ఓకే, అంటే మీకు ఎలా మూవ్ చేస్తున్నారు, అంటే ఫస్ట్ ఏ అప్లికేషన్ మూవ్ చేయాలి, ఫస్ట్ ఇప్పుడు అప్లికేషన్, తర్వాత డేటాబేస్, తర్వాత నెట్వర్క్ కనెక్టివిటీ ఎట్లా ఉండాలనేది మొత్తం మనం మైగ్రేషన్ ప్లాన్లోనే చేసాం అనమాట. అంటే మైగ్రేషన్ ప్లాన్లో మీరు యూ విల్ బి డిఫైన్ ది సీక్వెన్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ మైగ్రేషన్. ఎవ్రీ సీక్వెన్స్ని, ఎవ్రీ డీటెయిల్ని మీరు మైగ్రేషన్ ప్లాన్లో పెట్టుకుంటారనమాట. ఓకే, అండ్ ఆల్సో స్పెసిఫైడ్ టూల్స్ ఏమేమి కావాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మెసేజింగ్కి కఫ్కా వాడుతున్నారా, లేకపోతే ఐబిఎం ఎంక్యూ వాడుతున్నారా, ఆర్ మానిటరింగ్కి నాగియోస్ వాడుతున్నారా, లేకపోతే ఆ క్లౌడ్ ప్రొవైడర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాడో ఇప్పుడు క్లౌడ్ వాచ్ ఉంటుంది, క్లౌడ్ వాచ్ వాడతారా. ఓకే, ఏ టూల్స్ వాడాలనేది కూడా మీరు మైగ్రేషన్ ప్లాన్లో కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో యూ నీడ్ టు డూ ఏ పైలట్ టెస్టింగ్ చేయకుండా మనం ఏది చేయము రియల్ టైంలో. ఓకే, సో ఫస్ట్ వీ టెస్ట్ లైక్ పైలట్ ఫేజ్ టెస్ట్ చేస్తాము. ఓకే, ఇఫ్ యూ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్, ఓకే, ఇది మనకి వర్క్ అవుతుంది అంటేనే దెన్ విల్ జంప్ ఆన్ టు ది మైగ్రేషన్. అదర్వైజ్ ఓకే మళ్ళీ మనకి ఏమేమి రిక్వైర్డ్ చేంజెస్ కావాలనేది మనము ఈ పైలట్ టెస్టింగ్లోనే చూస్తాం అనమాట. ఓకే, సో పైలట్ టెస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా మనము ప్లానింగ్ ఫేజ్ని చేసుకోవచ్చు. ప్లానింగ్ ఫేజ్ తర్వాత ఏముంటుందంటే డిప్లాయ్మెంట్ ఫేజ్ ఉంటుంది. ఓకే, డిప్లాయ్మెంట్ ఫేజ్ వచ్చేసి ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ మనం ఏం టూల్స్ యూజ్ చేస్తున్నాము, ఏ టెక్నాలజీస్ వాడుతున్నాము అనేది, అండ్ ఆల్సో వర్క్ లోడ్స్ అండ్ టెస్టింగ్ ఎలా చేస్తాం వర్క్ లోడ్స్ని. ఓకే, టెస్టింగ్ వర్క్ లోడ్స్ అండ్ సొల్యూషన్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఫేజ్లోనే మనం వర్క్ లోడ్స్ అని టెస్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి. ఓకే, సో జనరల్గా ఇప్పుడు 10,000 హిట్స్ వస్తున్నాయి, లేకపోతే 1 lakh హిట్స్ వస్తున్నాయి, లేకపోతే 3 lakhs ఆర్ 1 crore హిట్స్కి నా వర్క్ లోడ్ ఎలా ఉంటుంది, నా సిస్టమ్ ఎలా విత్స్టాండ్ అవుతుంది అనేది మీరు కంపల్సరీ డిప్లాయ్మెంట్ ఫేజ్లోనే ఈ టెస్టింగ్స్ అన్నీ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో కన్సిస్టెంట్ మానిటరింగ్ ఉండాలి. ఓకే,
మానిటరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ప్రాజెక్ట్కైనా మీరు కన్సిస్టెంట్ మానిటరింగ్ చేయకపోతే మీకు అక్కడ ఏమవుతుంది అనేది తెలియదు. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఫేజ్లో మనము కన్సిస్టెంట్ మానిటరింగ్ కూడా చేయాలి. ఓకే, అండ్ ఆల్సో కన్సిడర్ న్యూ సొల్యూషన్స్ అండ్ టెక్నాలజీస్. ఓకే, సో ఏ టెక్నాలజీస్ అయితే వాడుతున్నామో, ఓకే, అండ్ సొల్యూషన్స్ వాడుతున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో మెషిన్ లెర్నింగ్ లేదు. ఓకే, సో ఐ వాంట్ టు ఇంపోర్ట్ మెషిన్ లెర్నింగ్. ఓకే, మీరు ఈ డిప్లాయ్మెంట్ ఫేజ్లోనే మీరు ఈ మెషిన్ లెర్నింగ్ వాడొచ్చా, నేను నా ప్రాజెక్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడొచ్చా, ఓకే, సో ఇది వాడితే నాకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీరు ఈ సొల్యూషన్ అండ్ టెక్నాలజీస్లోనే మీరు ఇది కన్సిడర్ చేయాలి. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఫేజ్లోనే మీరు కన్సిడర్ చేశారు అనుకోండి, మీకు ఏ ఇష్యూస్ రావు ఫ్యూచర్లో. ఓకే, అండ్ ఆల్సో మీకు ఆ డిప్లాయ్మెంట్ ఫేజ్లో ఫెయిల్ అయింది అనుకోండి, మీరు రివర్ట్ చేసేయచ్చు దాన్ని. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ డూ ఇట్. ఓకే, అండ్ ఆల్సో మెయిన్గా మీకు ఇక్కడ కావాల్సింది సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఓకే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇప్పుడు చాలామంది క్లౌడ్ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్, గూగుల్ క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఆర్ IBM సొల్యూషన్ ఆర్కిటెక్ట్, అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటారు. ఓకే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఈజ్ నాట్ ఎ ఈజీ జాబ్. ఓకే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేయాలంటే లైక్ యూ నీడ్ టు కన్సిడర్ సో మెనీ థింగ్స్. ఓకే, ఫస్ట్ మీరు ఆపరేషనల్ ఎక్సలెన్స్ చూడాలంటే వర్క్ లోడ్స్. ఓకే, లైక్ ఐ సేడ్, ఓకే, సో వర్క్ లోడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీ ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఓకే, సో ఆపరేషన్స్ ఎంత కాన్స్టెంట్గా ఉంటాయి, ఆపరేషన్స్లో ఏ ప్రాబ్లం రాకుండా వర్క్ లోడ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సిన విషయం. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైక్ అది జనరల్గా మనం అంటున్న విషయమే. ఓకే, సో సెక్యూరిటీ కూడా మీరు ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. అండ్ ఆల్సో రిలయబిలిటీ. ఓకే, సో మీరు క్లౌడ్కి మూవ్ చేసినప్పుడు హౌ మచ్ రిలయబిలిటీస్, ఓకే, మీకు కరెంట్ ఉన్న ఆన్ ప్రిమైస్తో కంపేర్ చేస్తే హౌ మచ్ రిలయబిలిటీస్ అండ్ హౌ గుడ్ ద పర్ఫార్మెన్స్ ఇస్. ఓకే, పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఆన్ ప్రిమైస్ నుంచి ఆర్ఎల్స్ ఎక్కడైనా థర్డ్ పార్టీ నుంచి ఆర్ వేరే క్లౌడ్ నుంచి ఇంకో క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నప్పుడు, ఓకే, పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ పర్ఫార్మెన్స్ డిక్రీజెస్, ఓకే, దెర్ ఈస్ మీకు చాలా ప్రాజెక్ట్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో యూ ఆల్వేస్ షుడ్ చెక్ విత్ లైక్ పర్ఫార్మెన్స్ కూడా మీరు ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్. ఓకే, సో వితౌట్ కాస్ట్ ఆప్టిమైజేషన్ మీరు వితౌట్ కాస్ట్ మీకు మేనేజ్ చేయకుండా మీకు ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్కి వెళ్ళారు అనుకోండి, ఇట్స్ నో యూజ్, రైట్. సో మీరు కాస్ట్ ఆప్టిమైజేషన్ కూడా చూసుకోవాల్సిందే. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సొల్యూషన్ డిజైన్లో, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ డిజైన్లో ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్గా తర్వాత వచ్చేసి డిజైన్, కొన్ని డిజైన్ ఫేజ్ ఉంటుంది. సో ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డిజైన్ ప్రిన్సిపల్స్ అనొచ్చు. ఓకే, సో డిజైన్ ప్రిన్సిపల్స్లో మనం జనరల్గా ఎక్కువ చూసేది ఏంటంటే ఆటో స్కేలింగ్. ఓకే, నా అప్లికేషన్ నేను ఎంత ఫాస్ట్గా స్కేల్ చేయొచ్చు, ఓకే, ఇఫ్ ది లోడ్ ఇంక్రీజెస్ ఆర్ నా వెబ్సైట్కి హిట్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఆర్ నా డేటాబేస్కి లోడ్ ఎక్కువ అవుతుంది అనుకోండి, ఓకే, నేను ఎంత ఫాస్ట్గా స్కేల్ చేయొచ్చు, అంటే నేను ఎంత ఫాస్ట్గా నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనేది మీరు కంపల్సరీ డిజైన్ ప్రిన్సిపల్స్లో ఉండాలి, అంటే ఓకే ఉండాలి. అండ్ ఆల్సో టెస్ట్ ఎట్ స్కేల్. ఓకే, మీరు స్కేలింగ్ టెస్ట్ చేయాల్సింది. ఓకే, అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం డిజైన్ ఫేజ్లో చూడాల్సింది ఏంటి, ఆటోమేషన్, రైట్. సో ఆటోమేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డిజైన్ ఫేజ్లోనే మీకు ఆటోమేషన్ ఇప్పుడు మీ అప్లికేషన్ని లైక్ 100% ఆటోమేట్ చేయొచ్చా లేదా చూసుకోవాలి. ఓకే, ఇఫ్ నాట్ 90% అన్న మీరు ఆటోమేట్ చేయాలి. లైక్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఆటోమేట్ యువర్ ఓకే అప్లికేషన్. ఓకే, సో ఈ మీ డిజైన్ ఫేజ్లోనే ఈ ఆటోమేషన్ కానీ ఈ స్కేలబిలిటీ కానీ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో ఈ ఆటోమేషన్ ఫేజ్ మీకు ఏ టూల్స్ వాడతారు. ఓకే, సో మీరు క్లౌడ్ టూల్స్, క్లౌడ్ ప్రొవైడర్ టూల్సా లేకపోతే నార్మల్గా బయటి టూల్స్ వాడతారా ఆటోమేషన్కి అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవాలి మీకు ఈ డిజైన్ ప్రిన్సిపల్స్లోని. ఓకే, సో జనరల్గా తర్వాత వచ్చేసి మనకి ఆపరేషన్ ప్రిన్సిపల్స్ ఉంటుంది. ఓకే, సో ఆపరేషన్ ప్రిన్సిపల్స్లో ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైనా కానీ లైక్ ఆపరేషన్స్ లైక్ ఐ సైడ్ ఈజీ టు ఆటోమేట్. ఓకే, మనం ఎంత ఈజీగా ఆపరేషన్స్ని ఆటోమేట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఓకే, బికాజ్ యూ డోంట్ వాంట్ టు డూ ఎనీ మాన్యువల్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్, రైట్. మీకు ఏదైనా సడన్గా అప్గ్రేడ్ చేయాలనుకున్నా కానీ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ సంథింగ్ వెరీ క్విక్లీ టు ది హ్యూజ్ నెంబర్ ఆఫ్ మెషిన్స్. ఫర్ ఎగ్జాంపుల్
నా దగ్గర 100 మెషిన్స్ ఉన్నాయి, 100 మెషిన్స్కి నేను కోడ్ పుష్ చేయాలనుకోండి. ఓకే, సో యూ షుడ్ డూ యువర్ ఆపరేషన్స్ లైక్ యూ షుడ్ ఆటోమేట్ యువర్ ఆపరేషన్స్. మీరు మీ ఆపరేషన్స్ని ఆటోమేట్ చేస్తేనే ఇదంతా పాసిబుల్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ మ్యాండేటరీ నా ఉన్న మనకు మార్కెట్లో ఉన్న సినారియోలో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు ఏది ఆటోమేట్ చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ ఫస్ట్ యూ నీడ్ టు అప్డేట్ యువర్ డాక్యుమెంట్. ఓకే, సో ఎవ్రీ ఆపరేషన్ ఫేజ్లో డాక్యుమెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ డాక్యుమెంటేషన్ మనము ఏమీ చేయలేము. అండ్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ ప్రొసీజర్స్ లైక్ ఫ్రీక్వెంట్గా ఏమైతే చేస్తున్నామో ఓకే ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనము ఆపరేషన్స్లో చూసుకోవాలి. ఓకే, సో డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు డిఫైన్ ఆల్ ది ప్రొసీజర్స్ విచ్ వీఆర్ మేకింగ్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, ఆ ప్రొసీజర్స్ డిఫైన్ చేసుకుంటే ఏంటంటే మీకు ఆపరేషన్స్ చాలా చాలా ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో యూ నీడ్ టు చెక్ ఆన్ ద ఫెయిల్యూర్స్. ఓకే, సో మీకు ఏ ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఆ ఫెయిల్యూర్స్ పైన మీరు చాలా ఫాస్ట్గా యాంటిసిపేట్ అయ్యి ఓకే అండ్ యూ షుడ్ లెర్న్ ఆన్ దోస్ ఫెయిల్యూర్స్. ఓకే, ఆపరేషన్స్లో ఫెయిల్యూర్స్ యూ కెనాట్ రిపీట్ ద సేమ్ ఫెయిల్యూర్ ఫర్ 2 times or 3 times. ఓకే, మీరు ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చిందంటే యూ షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అగైన్. ఓకే, సో అందుకని మనం ఏమంటున్నాం అంటే ఆటోమేషన్. ఓకే, సో మనం ఏదైనా ఆటోమేట్ చేసామనుకోండి ఓకే సో మనకి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏదైనా ఆటోమేట్ చేసామనుకోండి నెక్స్ట్ టైము ఆ ఫెయిల్యూర్ రాదు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హౌ యూ ఆర్ హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్స్ అండ్ వాట్ యు ఆర్ లర్నింగ్ లైక్ ఆ ఫెయిల్యూర్స్ నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది డిజైన్ అండ్ ఆపరేషన్ ప్రిన్సిపల్స్. మనకి డిజైన్ ప్రిన్సిపల్స్లో ఆపరేషన్ ప్రిన్సిపల్స్లో మెయిన్గా ఇవి ఉంటాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జనరల్గా మనకి ఏం అప్రోచెస్ ఉంటాయి ఆర్కిటెక్చర్లో ఏమేమి అప్రోచెస్ ఉంటాయంటే జనరల్గా మనకి సింగిల్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఓకే, సో ఇట్స్ వెరీ రేర్ సింగిల్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది లైక్ దీంట్లో కూడా మనం హై అవైలబిలిటీ చేయొచ్చు బట్ సింగిల్ సర్వర్ ఆర్కిటెక్చర్ చాలా చాలా రేర్గా ఉంటుంది. ఓకే, అండ్ వీల్ హ్యావ్ 3-tier ఆర్కిటెక్చర్. ఓకే, సో 3-tier ఆర్కిటెక్చర్ అంటే లైక్ మనకి డీబీ కానివ్వండి, వెబ్ సర్వర్ కానివ్వండి, ఓకే అండ్ క్లయింట్ సర్వర్ కానివ్వండి. ఓకే, ఒక్కొక్క టైర్లో 1 tier 2 tier 3 tierలో ఓకే సో ఇట్లా మనకి ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఓకే, సో దీన్ని కూడా మనము ఆర్కిటెక్చర్ అప్రోచ్ చూసుకోవాలి. ఓకే, సో హౌ యు ఆర్ డూయింగ్ లైక్ హెచ్ఏ ఎలా మేనేజ్ చేస్తున్నాము. ఓకే, ఎవ్రీథింగ్ కమ్స్ ఆన్ ద ఆర్కిటెక్చర్ అప్రోచ్. అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి మైక్రో సర్వీసెస్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ మైక్రో సర్వీసెస్ లైక్ మీరు క్యూబర్నిటీస్లో పెట్టాలనుకుంటున్నారా, డాకర్స్లో పెట్టాలనుకుంటున్నారా. ఓకే, సో మైక్రో సర్వీసెస్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఆర్కిటెక్చర్లో అంటే మీ ఆర్కిటెక్చర్ని ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారంటే ఇది కూడా వన్ ఆఫ్ ద అప్రోచ్. మీకు మైక్రో సర్వీసెస్లో కూడా మీరు అప్రోచ్ని చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో డీకప్లింగ్. ఓకే, డీకప్లింగ్ అప్రోచ్ కూడా ఉంటుంది. డీకప్లింగ్ అంటే ఏంటంటే మీకు ఒక సర్వీస్కి ఇంకో సర్వీస్కి సంబంధం ఉండదన్నమాట. ఓకే, సో ఇప్పుడు డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది అనమాట, అంటే నో డిపెండెన్సీ. ఓకే, ఈ అప్లికేషన్ డౌన్ అయిపోయింది అంటే ఈ అప్లికేషన్ కూడా వర్క్ అవ్వదు అని ఉండదు అనమాట. ఓకే, ఈవెన్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆన్ వన్ అప్లికేషన్ ఓకే ఏ అప్లికేషన్కి అది ఇంపాక్ట్ చూపించదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద డీకప్లింగ్ ఈజ్ మెంట్. ఓకే, సో ఈ విధంగా మనకి ఆర్కిటెక్చర్ అప్రోచెస్ కూడా మనకి క్లౌడ్లో ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది క్లౌడ్. ఓకే, సో మేజర్గా వచ్చేసి మైగ్రేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి క్లౌడ్లో. ఓకే, సో మైగ్రేషన్ ఆఫ్ క్లౌడ్ కోసమే మనము ఇప్పుడు ఈ అప్రోచెస్ అన్ని పైన ఉన్న అప్రోచెస్ అన్నీ మనము ఈ క్లౌడ్ ఇప్పుడు ఆన్ ప్రిమైస్ నుంచి మనము క్లౌడ్కి మారడానికి చేసిన విధానాలు అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మూవ్ టు ద క్లౌడ్ వితౌట్ ఎనీ ఇష్యూస్. ఓకే, సో మీరు డిజైన్ ఫేజ్ కానీ, ఆపరేషనల్ ఫేజ్ కానీ, డిప్లాయ్మెంట్ ఫేజ్ కానీ, ప్లానింగ్ ఫేజ్ కానీ, ఓకే తర్వాత స్ట్రాటజీ ఫేజ్ కానీ. ఓకే, సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు స్ట్రాటజీ, ప్లానింగ్ అండ్ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత మీ డిజైన్ అప్రోచ్ ఎలా ఉంది, తర్వాత ఆపరేషనల్ అప్రోచ్ ఎలా ఉంది, తర్వాత మీ ఆర్కిటెక్చర్ అప్రోచ్ ఏంటి, అసలు మీరు ఎలా మూవ్ అవుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్లౌడ్లో. ఓకే, సో మైగ్రేషన్స్ అనేది చాలా టూల్స్ ఉన్నాయి మనకి. ఎవ్రీ క్లౌడ్ ప్రొవైడర్ లైక్ ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, అజ్యూర్ కానివ్వండి, ఐబిఎం కానివ్వండి, గూగుల్ క్లౌడ్ కానివ్వండి. ఓకే, ఎవరి మైగ్రేషన్ టూల్స్ వాళ్ళకు ఉన్నాయి. లైక్ మనం ఇప్పుడు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళామనుకోండి మైగ్రేషన్ హబ్ అని ఉంటుంది. ఓకే, సో మైగ్రేషన్ హబ్ ఏంటంటే
సో దే విల్ ట్రాక్ ఆల్ ది అప్లికేషన్ మైగ్రేషన్స్, ఒక సింగిల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకే, సో దాంతో వాళ్ళు మొత్తము మానిటర్ ట్రాక్ చేస్తారనమాట. ఓకే, సో దాన్ని మనం మైగ్రేషన్ హబ్ అంటాం. ఓకే, అండ్ ఆల్సో అప్లికేషన్ డిస్కవరీ సర్వీసెస్ కూడా మనకి ఏడబ్ల్యూఎస్లో ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్ డిస్కవరీ సర్వీసెస్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ డిస్కవరీ సర్వీసెస్ని మీ ఆర్గనైజేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆన్ ప్రిమైస్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఆ ఆన్ ప్రిమైస్ ఆర్గనైజేషన్లో ఈ సర్వీస్ని రన్ చేస్తారు. ఓకే, ఈ సర్వీస్ని రన్ చేస్తే ఆ సర్వీస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ మానిటర్ హోల్ ఆన్ ప్రిమైస్ ఇన్ఫ్రా. ఓకే, మొత్తం చెక్ చేసి మీకు ఏది మైగ్రేట్ చేయాలనేది అది మీకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకే, వాట్ షుడ్ యూ మైగ్రేట్. ఓకే, సో ఇదేంటంటే ఆటోమేటిక్గా మీకు ఏ మైగ్రేట్ చేయాలనేది మీకు ఈ టూలే చెప్తుంది అనమాట. ఓకే, సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ లైక్ డీబీ మైగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి అండ్ సర్వర్ మైగ్రేషన్ సర్వీసెస్. ఓకే, సో దెర్ ఆర్ సో మెనీ మైగ్రేషన్ సర్వీసెస్ వీ హ్యావ్ in the AWS, and also we have the same thing in Azure and Google Cloud Platform. Okay, సో ఇది మనకి జనరల్గా బేసిక్గా మనము క్లౌడ్ అంటే ఫస్ట్ అప్రోచ్ ఎలా ఉంటుంది ఆర్గనైజేషన్స్లో అనేది. ఓకే, సో ఈ తర్వాతనే మనకి ఏ క్లౌడ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, సో ఆ నెక్స్ట్ ఫేజ్లోనే వాట్ క్లౌడ్ యూ వాంట్ టు చూస్, AWS GCP ఆర్ ఎల్స్ యూ వాంట్ IBM క్లౌడ్ ఆర్ ఎల్స్ యూ వాంట్ Azure క్లౌడ్. ఓకే, ఈ డిస్కషన్ ఆ తర్వాత వస్తుందన్నమాట. ఓకే, సో మీరు ఏ క్లౌడ్ చూస్ చేసుకోవాలన్నా మీ ఇష్టము. లైక్ ఇట్స్ నాట్ దట్ మీరు AWSలో చూస్తేనే జాబ్స్ వస్తాయి, GCPలో చేస్తూనే వస్తాయి, ఏదో IBM Azureలో చేస్తే వస్తాయని కాదు. మీరు ఎందులో చేసినా మీకు జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ అప్రోచ్ అండ్ డీప్ డైవింగ్ ఉండాలి. ఓకే, సో ఎవ్రీ ఆస్పెక్ట్లో మీకు డీప్ డైవ్ చేస్తేనే మీకు ఓకే ఐడియా వస్తుంది. అండ్ హౌ టు చూస్ క్లౌడ్ అనేది కూడా. ఓకే, సో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ వెళ్ళాలన్నా, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ వెళ్ళాలన్నా, లేకపోతే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ వెళ్ళాలన్నా. ఓకే, సో ఏ సర్వీస్ లాగా మీకు వెళ్ళాలి అని కూడా మీరు ఒక బేసిక్ ఐడియా తెచ్చుకున్న తర్వాత యూ కెన్ మూవ్ టు దట్ డిఫరెంట్ క్లౌడ్. ఎందుకంటే మీకు IaaS AWSలో బాగుందా, GCPలో బాగుందా, అన్నిట్లో మీరు అన్ని సర్వీసెస్ని కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఏ సర్వీసు ఓకే యాజ్ ఎ సర్వీస్ ఏ క్లౌడ్ ప్రొవైడర్ మంచిగా ఉందంటే మీరు ఆ క్లౌడ్ ప్రొవైడర్కి కూడా మూవ్ కావచ్చు, అలా కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, సో ఎందులో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇందులో జాబ్స్ తక్కువ ఉన్నాయి అని ఏం లేదు. ఓకే, ఎవ్రీ క్లౌడ్ ప్రొవైడర్ హ్యావ్ గుడ్ జాబ్స్. ఓకే, సో మీరు ఎందులో అయినా సర్టిఫికేషన్స్ చేయొచ్చు. ఓకే, సో మీరు సర్టిఫికేషన్ చేసిన తర్వాత ఓకే, సో ఇఫ్ యూ కీప్ యువర్ రెజ్యూమే ఇట్ విల్ యాడ్ సమ్ వెయిట్. ఓకే, మీకు రెజ్యూమేలో మీరు సర్టిఫికేషన్ ఉందని చెప్తే మీ రెజ్యూమ్కి కొంచెం వెయిట్ వస్తుంది, సో దట్ మీకు జాబ్ కన్సిడరేషన్లో కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సర్టిఫికేషన్ యూ షుడ్ హ్యావ్ అ డీప్ నాలెడ్జ్. ఓకే, డీప్ నాలెడ్జ్ ఉంటేనే మీకు సర్టిఫికేషన్ కూడా వర్తీ ఉంటుంది. ఓకే, సో మీరు ఏ క్లౌడ్ అయినా చూస్ చేసుకోండి అండ్ ఆ క్లౌడ్లో డీప్ డైవ్ చేయండి. సో దట్ సర్టిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ అసోసియేట్ సర్టిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్. ఓకే, లేదు ఇఫ్ యూ ఆర్ ఎన్ వర్కింగ్ ఎంప్లాయీ అండ్ మీరు క్లౌడ్ మూవ్ అవ్వాలంటే ఆర్కిటెక్చర్ సర్టిఫికేట్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఎ డెవలపర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, డెవాప్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, నెట్వర్క్ సర్టిఫికేట్స్ ఉన్నాయి మనకి ప్రతి క్లౌడ్లో. ఓకే, సో మీరు ఏ సర్టిఫికేషన్ అయినా చేయొచ్చు, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఆ సర్టిఫికేషన్ని చేయొచ్చు. బట్ బేసిక్గా మీకు జనరల్ కాన్సెప్ట్ తెలవాలి. ఓకే, సో మీకు ఇన్ఫ్రా అంటే ఎలా ఉంటుంది, స్టోరేజ్ ఏమేమి ఉన్నాయి, స్టోరేజెస్ నెట్వర్క్ ఎలా ఉంటుంది అండ్ సెక్యూరిటీస్ ఎలా ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని అన్ని క్లౌడ్ ప్రొవైడర్స్లో చూసుకొని ఓకే మీరు చూస్ చేసుకొని ఆ క్లౌడ్ని నేర్చుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి మనం ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం కదా. ఓకే, సో జనరల్గా రియల్ టైంలో అలా ఉంటుంది అప్రోచ్. ఆ అప్రోచ్ తర్వాతనే మీకు ఏ క్లౌడ్ కన్సిడరేషన్ చేయాలనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుందంటే సో క్లయింట్ వచ్చేసి లైక్ మనం పైన అనుకున్న రిక్వైర్మెంట్ అంతా తీసుకొచ్చి మనకి ఇస్తాడు. ఓకే, సో హీ విల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లయింట్ వచ్చేసి నేను AWS వాడాలని అనుకున్నాను అనుకోండి, సో మనం AWS ఇస్తాం. ఓకే, సో కొన్ని సినారియోస్లో ఏంటంటే క్లయింట్ మననే అడుగుతారన్నమాట, నాకు ఏ క్లౌడ్ అయితే బెస్ట్గా ఉంటుంది, ఏ క్లౌడ్ అయితే నాకు కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, ఏ క్లౌడ్ అయితే నా అప్లికేషన్కి ఎక్కువ సపోర్ట్ ఉంది. ఓకే, ఏ క్లౌడ్ అయితే నా అప్లికేషన్కి అప్ టైం ఎక్కువ ఇస్తుంది. ఓకే, 100% అప్ టైం ఉందా, 99.999% ఉందా,
ఓకే, ఏ క్లౌడ్ ప్రొవైడర్ నాకు నా అప్లికేషన్కి మంచి బెనిఫిట్స్ ఇస్తున్నాడో ఆ అప్రోచ్ని మనని డిజైన్ చేయమంటారు అనమాట. ఓకే, సో మీరు దాంట్లో ఏ సర్టిఫికేషన్ అయినా సరే, ఏ క్లౌడ్లో అయినా నేర్చుకొని జాబ్ వస్తే మీరు ఆ క్లౌడ్ మీద వాళ్ళకి ఒక ఆర్కిటెక్చర్ సొల్యూషన్ డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తే, ఓకే, సో దెన్ ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ విల్ గో ఆన్. ఓకే, సో ఆ విధంగా మనకు రియల్ టైంలో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రియల్ టైమ్. లైక్ ఇది అవుతుంది, క్లౌడ్ అప్రోచ్ ఎలా ఉంటుంది, అప్రోచెస్ ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, సో బేసిక్ స్ట్రక్చర్ మొత్తం చెప్పేసాను మీకు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ ట్రై టు రిప్లై బ్యాక్. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, సో మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, సో దట్ మేము మీకు వీడియోస్, ఇలాంటి వీడియోస్, రియల్ టైం వీడియోస్ కానివ్వండి, ఓకే, రియల్ టైమ్ సినారియోస్ కానివ్వండి, ఆర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఓకే, మేము హోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ప్లీజ్ డోంట్ forget to subscribe, and thanks for watching our videos. Stay tuned. Thank you.